హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎల్ నరసింహారెడ్డి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ఏ అంశాలను విచారణ చేసే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు గారి పైన చాలా వరకు అలిగేషన్స్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండవలసినటువంటి చోట రిటైర్డ్ అధికారి చేత ఎట్లా నిర్వహించారనేటటువంటి ప్రశ్న ప్రధానంగా ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ముంగట ప్రస్తావించింది ప్రభుత్వం. ఏ అంశాలు విచారణ గావించే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చిన వెంబడే మొట్టమొదటగా విద్యుత్ పైనే విద్యుత్ సంస్కరణల పైన లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, పరిశ్రమలకు, ప్రజలకు అంటే గృహ ఉపయోగాని కోసం నిరంతరంగా ఎట్లియాలనే దాని మీద సమీక్ష జరపడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరొక వైపు ఇప్పటిదాకా జరిగినటువంటి కొనుగోళ్లు, అది పాపారావు గారు చెప్పకున్నా, రామ్మోహన్ రావు గారు దాని గురించి ప్రస్తావించకున్నా, గతంలో జరిగినటువంటి కొనుగోళ్లు అనేది చాలా ఎక్కువ రేట్లకు కోడు చేస్తూ కొంతమంది ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, మరికొంతమంది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్స్కి సంబంధించి కరెంటు ఉత్పత్తులను కొనడం వెనుక చాలా అక్రమాలు జరగడం వల్ల ఇవాళ విద్యుత్ సంస్థలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి వాటిని కూడా బయటికి వేయాలి. రాబోయే రోజుల్లో ఈ ఆర్థికపరమైనటువంటి అప్పుల వల్ల సంస్థ మరింత కృంగిపోకుండా ఉండాలనే ప్రభుత్వం ఇలా అనేక సంస్కరణలు తీసుకుంటుంది. ఆ సంస్కరణలో భాగంగా ఎల్ నరసింహారెడ్డి గారి కమిషనా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఇంకేమైనా కొత్త ఆలోచనలు రావచ్చు ప్రజలకు సంబంధించి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం కూడా చాలా అంటే ఎక్కువగా అయింది. అంటే ఒక ప్రగతిని సూచించే సూచికగా ఇవాళ విద్యుత్ మనకు కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రియారిటీస్ అన్ని కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. శ్రీశైలం గారు, ఎస్, అంటే విచారణలో ప్రభుత్వం తరపున ఎలాంటి పాయింట్స్ సిఫారసు చేసే అవకాశం ఉంది? అంటే గతంలో పాలక మండలి సిఎండి ప్రభాకర్ రావు గారు 2 సంస్థలకు అధిపతిగా, ఆయన అంటే జెన్కోకు, ట్రాన్స్కోకు 2 సంస్థలకు అధిపతిగా చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారంటని చెప్పి ప్రభుత్వమే అభియోగించింది. ఆ కోణంలో విచారణ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 2 సంస్థలకు అధిపతిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారి మీద మేము ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అభియోగం మోపలే. గతంలో కూడా చాలా మంది సామాజికవేత్తలు, అనలిస్టులు అంటే విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రుజువులతో నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క కొనుగోలులో జరిగిన అవినీతిని కానీ, అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా జరిగినటువంటి ఆ పీరియడ్ మొత్తాన్ని కూడా మేము ఎత్తి చూపినాము. అధికారంలోకి రాగానే అది మా బాధ్యత. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఏ వ్యవస్థ అయితే నిర్వీర్యమై, ఏ వ్యవస్థ అయితే లోపభూయిష్టంగా ఉందో దాని గురించి ప్రక్షాళన చేపట్టడం మా కర్తవ్యం. ప్రక్షాళన చేపట్టే క్రమంలో అది ప్రభాకర్ రావు గారు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, వారు చేసినటువంటి విధానాల వల్ల ఎంత నష్టం జరిగింది, మరి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయ విధానాలు ఏంటివి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఈ కమిటీకి. ఇప్పటి వరకు ఇప్పటివరకు నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఎల్ఆర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాను నేను. ఇప్పుడే నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ నిర్దేశిస్తే ఏం చేయాల్సింది చెప్తాను ఒక మాట. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ చెప్తున్నారు, నిర్దేశించలేదు. ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే నిర్దేశించలేదు. నేను అందుకే నా ఫస్ట్ వాయిస్ లో ఒకటి చెప్పిన, మీరు గమనించడం లేదో, ప్రభుత్వానికి ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ముఖ్యమంత్రి గారు ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు.